గుంటూరులోని పాల డైరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నీల వెంకటయ్య డైరీలో ఫ్రీజర్లు వాడుతున్నారు. పాలలో నుంచి వెన్న తీసి ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారని అధికారులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం అలా అమ్మకూడదంటూ అధికారులు చెప్తున్నారు. వెన్న, పాలు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కి పంపించామని రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు. కృష్ణా జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో తనిఖీలు చేసిన అధికారులు పాల కేంద్రాల నుంచి శాంపిల్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించామని చెప్పిన అధికారులు కల్తీ పాలు అమ్ముతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమండ్రిలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు స్టేట్ వైడ్ స్పెషల్ రైట్స్కి ఆదేశించడమైనది. దానిలో భాగంగా నిన్న మచిలీపట్నం జిల్లా కేంద్రంలో చేసాం. ఈరోజు హనుమాన్ జంక్షన్లో శాంపిల్స్ తీయడం జరిగినది. మిల్క్ వెండర్స్ డిఫరెంట్ చోట్లలో సర్వేలెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ మరియు వింటా ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ సెక్టర్లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా మేము శాంపిల్స్ చేయడం జరుగుతుంది.